వెల్కమ్ టు స్టార్ విజన్ న్యూస్. అనకాపల్లి జిల్లాలో నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. అనకాపల్లి స్థానిక 83వ వార్డు జీవీఎంసీ హై స్కూల్లో మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం మేరకు ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో రెండవ విడత జాబ్ మేళా జరిగింది. మొదటి జాబ్ మేళాలో సుమారు 186 మంది రిక్రూట్ అయ్యారు. రెండవ జాబ్ మేళాలో గతంలో కంటే ఎక్కువ భారీ స్థాయిలో 30 కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ జరిగింది. రిక్వైర్మెంట్ 2200 పోస్టులు రిక్వైర్మెంట్ ఉందని ఇప్పటి వరకు 1000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 30 కంపెనీల్లో ఫార్మా, ఐటీ, మ్యానుఫ్యాక్చరర్స్, లాజిస్టిక్స్, హ్యూమన్ రీసోర్స్ కంపెనీల నుండి ఉన్నాయి. అన్ని రకాల కంపెనీల్లో 10th క్లాస్ నుండి బీటెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వారా ఫార్మా హెట్రో, రెడ్డీస్ ల్యాబ్, ఆటోమొబైల్స్, వరుణ్ మోటార్స్, అరబిందో, అపోలో ఫార్మసీ, మెడిప్లస్, కాల్మ్యాన్ ఐటీ కంపెనీలు వచ్చాయి. నైపుణ్య అభివృద్ధిలో భాగంగా ట్రైన్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఉద్యోగావకాశాలు వస్తాయని అన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశం మేరకు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి నైపుణ్య అభివృద్ధితో పాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జాబ్ మేళాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మన అనకాపల్లి నియోజకవర్గంలో ఇది రెండవ జాబ్ మేళా. మొదటి జాబ్ మేళా అయితే 3 మాసాలు దిగులు జరిగింది. అందులో సుమారు 186 మంది రిక్రూట్ అయ్యారు. రెండవ జాబ్ మేళా ఇందులో గతంలో కంటే ఎక్కువ భారీ స్థాయిలో 30 కంపెనీలు రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. 30 కంపెనీలు వాళ్ళు వచ్చారు. వాళ్ళ రిక్వైర్మెంట్ అయితే 2200 పోస్టులు రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పటివరకు కూడా 1000 మంది అటెండ్ అయ్యారు వచ్చిన వాళ్ళు. ఆ 30 కంపెనీలు కూడా కొన్ని ఫార్మా నుంచి ఉన్నాయి, కొన్ని ఐటీ సెక్టార్ నుంచి ఉన్నాయి, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఉన్నాయి, కొన్ని లాజిస్టిక్స్ ఉన్నాయి, కొన్ని హ్యూమన్ రిసోర్స్ సప్లైగా ఉండే కంపెనీలు ఉన్నాయి. అన్ని రకాల కంపెనీలు అంటే 10th క్లాస్ నుంచి మీకు బీటెక్ ఏదైతే ఉందో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా వచ్చున్నారు. వారికైతే ఇప్పటివరకు అయితే చాలా చక్కగా జరుగుతుంది. ఇందులో రిక్వైర్మెంట్ కూడా ప్లేస్మెంట్స్ కూడా బాగానే జరుగుతాయనే ఆశతో, ఎందుకంటే వచ్చిన కంపెనీలు కూడా చాలా మంచి కంపెనీలు వచ్చాయి. మీకు ఫార్మాలో అయితే హెట్రో కానీ, అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్ కానీ, డెక్కన్ కెమికల్స్ కానీ, అరవిందో కానీ, మీకు స్మైలాక్స్ కానీ, అపోలో ఫార్మసీ, మెడిప్లస్ ఇటువంటి కంపెనీలు కూడా పెద్ద కంపెనీలు వచ్చాయి. అదేవిధంగా ఆటోమొబైల్ నుంచి వరుణ్ మోటార్స్ కానీ, జైబేరీ మోటార్స్ వచ్చాయి. మీకు ఒక బ్యాంక్ వచ్చింది, లాజిస్టిక్స్ సపోర్ట్కి వాళ్ళు వచ్చారు. అటువంటి మెరకిల్ సాఫ్ట్ అని, కోజెంట్ అని, అదేవిధంగా కాల్మ్యాన్ అని, జాబ్ టైలర్స్ అని ఐటీ కంపెనీ నుంచి వాళ్ళు కూడా రావడం జరిగింది. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేటువంటి చుట్టుపక్కల ప్రాంతాల తరఫున యువత చాలామంది వచ్చారు. ఉద్యోగ అవకాశాలు కూడా బాగానే వస్తాయన్నమాట. కొంతమంది అయితే టెస్టులు పెట్టుకుంటున్నారు, కొంతమంది ఇంటర్వ్యూలు పెడుతున్నారు, కొంతమంది వాళ్ళ కంపెనీలకి వాళ్ళు తీసుకొని వెళ్ళి కంపెనీలు చూపించి అప్పుడు ఉద్యోగం వాళ్ళు ఇష్టపడేకి ఇచ్చే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. ఇది ఒక మంచి ప్రక్రియగా ఇది మొదటి దశలో జరుగుతున్నటువంటి నైపుణ్యాభివృద్ధిలో భాగంగా జాబ్ మేళాలో జరుగుతున్న రిక్రూట్మెంట్. దీని తర్వాత ముఖ్యమంత్రి గారిని మేము కోరింది ఏంటంటే, గతంలో ప్రతి జిల్లాలో నైపుణ్యాభివృద్ధి సంస్థలు ఉండేవి, ట్రైనింగ్ ఇచ్చేవి. అవి గత గవర్నమెంట్ టైంలో అవి మూసివేయడం జరిగింది. మళ్ళీ అవి తెరిపించి అనకాపల్లికి ఒక నైపుణ్యాభివృద్ధి సంస్థ ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఇమ్మంటున్నాం. ట్రైనింగ్ సెంటర్ ఉంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, చదువుకున్నటువంటి పిల్లలు వాళ్ళ జాబ్ రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే విధంగా వాళ్ళకి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఎందుకంటే మామూలు స్కూల్లో, మామూలు కాలేజీలో చదివితే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలకి కావాల్సినటువంటి ట్రైనింగ్ అందట్లేదు. వాళ్ళకి చదువుకుంటున్నారు కానీ దానికి సరిపడగా అందట్లేదు. ఆ నైపుణ్యాన్ని గవర్నమెంట్ నుంచి వాళ్ళకి తోడ్పాటుగా ఇస్తే వారు ఉద్యోగ అవకాశాలు సులువుగా వస్తాయని ఆలోచిస్తున్నాం.